వాళ్ళ ముగ్గురే జగన్ చేతిలో ట్రిగరే. ఆ ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చూసి వైసీపీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్స్ ముగ్గురు మాట్లాడుకుంటుంటే చూసి ఒబ్బి దబ్బిబ్బైపోతున్నారు. వంశీ, కొడాలి నాని మళ్ళీ వాయిస్ ఫైర్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నారు. ముగ్గురు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫుల్ ఫైర్ మీద ఉండేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముగ్గురు కేసుల్లో ఇరుక్కున్నారు. పేర్ని నాని రేషన్ బియ్యం కేసులో ఇరుక్కున్నారు. కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇక వల్లభనేని వంశీ అయితే ఏకంగా 138 రోజులు జైల్లో గడిపి మొన్ననే బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వంశీని కొడాలి నాని, పేర్ని నాని పరామర్శించారు. పేర్ని నాని తనదైన స్టైల్లో చలోక్తులు విసిరారు. కొడాలి నానితో, వంశీతో జోకులు పేల్చారు ఆయన. అయితే జనరల్ ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ బహిరంగంగా కలవడం ఇదే తొలిసారి. వీరికి పేర్ని నాని కూడా తోడవడంతో ఆ ఫ్రేమ్ వైసీపీ కేడర్ ఎంజాయ్ చేసింది. వీరంతా ఫుల్ ఫామ్ లోకి రావాలని అటు అధిష్టానం, ఇటు వైసీపీ కేడర్ కోరుకుంటోంది. పేర్ని నాని అడపాదడపా మీడియా ముందుకు వచ్చి టీడీపీపై విమర్శలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇక వల్లభనేని వంశీ చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పాలయ్యారు. ఇటీవలే జైలు నుంచి వచ్చిన వంశీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయన ఇప్పుడప్పుడే మాట్లాడే పరిస్థితి లేదు. ఇక కొడాలి నానికి ఇటీవలే హార్ట్ సర్జరీ జరిగింది. ఆయన ఇటీవలే ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. ఆయన పైన పలు కేసులు ఉండడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కూడా మీడియా ముందుకు రావడం లేదు. ఫ్యాన్ కు 3 రెక్కలు ఎలాగో ఫ్యాన్ పార్టీకి ఈ ముగ్గురు అలాగే అంటోంది వైసీపీ కేడర్. వీళ్ళు 5వ నెంబర్ లో ఊగిపోతే బాగుంటుందని కోరుకుంటున్నారు కార్యకర్తలు, ఫ్యాన్స్.